అందరికీ నమస్కారాలు. మొన్నటి రోజు వెంకట్రావు అనే ఒక వ్యక్తి చాలా అన్యాయంగా ఒక కూతురుకి పెళ్లి చేసేదానికి కొంత డబ్బులు దాచిపెట్టుకొని కొంతమంది ఏదో హాస్పిటల్ ఖర్చులకు గాను ఏదో రూపంలో మనకు ఆ కష్టం వస్తుంది అని చెప్పేసి ఈయన దగ్గర దాచిపెట్టుకుంటే చాలా వరకు దీంట్లో బీదా సాదా వాళ్ళు ఎవరంటే ఒకరు మేస్త్రి పనికి పోయేవాళ్ళు, ఇంకోరు మన పూలు కట్టుకునే వాళ్ళు, ఇంకోళ్ళు కూలి పనికి పోయేవాళ్ళు, ఇలాగా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉండేవాళ్ళు ఏదో ఒక రూపంలో మనకు ఆపద వస్తే మనకు కొంత డబ్బు అవసరం పడుతుంది అని చెప్పేసి వెంకట్రావు దగ్గర తెచ్చి దాచడం జరిగిన తర్వాత ఆ కొంత డబ్బు నెల ఏదో కొద్దిగా ఇస్తాను అంటే 1.5 ఇంట్రెస్ట్తో అమౌంట్ ఇవ్వడం, 1.5 రూపాయలతో ఇస్తూ ఉంటే ఏదో అనుకోవచ్చు. కానీ దాంతోనే ఏం చేసిందంటే తెలివంతుడు వీళ్ళకి చీటీ లేపించి ఆ వడ్డీ డబ్బులు వచ్చేదేమో చీటీలకి కట్టుకుంటాను, ఆ వచ్చే దాంట్లో వడ్డీ డబ్బులు కాకుండా మళ్ళీ ఇంకా దాంట్లో చీటీ కట్టేదానికి వీళ్ళు ఎగేసి ఇస్తూ ఉన్నారు. అది వేరే కూడా దాంట్లో ఇబ్బందికరంగా చాలా వరకు నిన్నటి రోజు చాలా వరకు న్యూస్ చూస్తే కూడా వాళ్ళ ఘోరాధికారం పెళ్లి ఉందంట, ఒకరికి ఎల్లుండో మొన్నడో ఏదో పెళ్లి ఉందంట, ఆ పెళ్లికి దాచుకున్న డబ్బులు కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఐపీలో మాత్రం వాళ్ళు చెప్పడము ఐపీలో 13 కోట్ల చిల్లర మాత్రమే చూపించారు. మరికొన్ని ఆస్తులు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆస్తులు కొన్ని అట్లే దాచిపెట్టుకున్నారు, వేరే వాళ్ళకి వాళ్ళ బంధువుల మీద బినామీల మీద పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చెప్పడం అంటే ఓన్లీ 13 కోట్లకే రాయినారు, 70 నుంచి 80 కోట్ల దాకా స్కామ్ జరిగింది అని చెప్పేసి బాధితులందరూ కూడా చాలా వరకు ఐపీలో పెట్టని పేర్లు కూడా చాలా మంది వస్తా ఉన్నారు. ఇక్కడ ఉండే 2 ఇండ్లు షాప్ కానీ ఆ పక్క ఉండే ఇండ్లు కానీ కొన్ని వచ్చిందే డిసెంబర్లోనే రిజిస్టర్ అయినాయి. ఈ డిసెంబర్లో రిజిస్టర్ అయినవి రద్దు చేసి దయచేసి మీరు ఈ బాధిత కుటుంబాలకు ఈ పూలు కట్టుకునే వాళ్ళు వీళ్ళు ఉన్న చాలా వరకు ఘోరాతిమైన పరిస్థితులు ఉన్నారు. ఆఖరికి ఆడవాళ్ళు కొంతమంది డబ్బులు తెచ్చి ఇచ్చింటే వాళ్ళ భర్తలు అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు తీసుకుని పోయి ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటా ఉన్నారు. చాలా వరకు ఆయన బాధితుడు మొన్నటికి మొన్న